ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మొదటి 11 వచనాలు మనం చదివినప్పుడు ఒక విషయం మనకు ఎంతో క్లియర్గా అర్థమవుతుంది. పౌలు ఈ యొక్క 2వ పత్రిక కొరింథీయులకు రాసేటప్పుడు అతను ఎంతో బాధతో, హృదయంలో వేదనతో ఈ యొక్క లెటర్ను వారికి రాస్తూ ఉన్నాడు. మరి ఎందుకు పౌలు బాధతో ఈ యొక్క లెటర్ను వారికి రాస్తూ ఉన్నాడు, అతని బాధకు కారణం ఏంటి అనేది ఈ యొక్క 2వ అధ్యాయంలో తెలియజేయబడుతూ ఉంది. మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచని ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? పౌలు ఏమని రాస్తున్నాడు ఇక్కడ? నేను ఇంకోసారి కొరింథీ సంఘానికి, మీ సంఘానికి రాను. నేను ఒకవేళ వచ్చినట్లయితే మరి నన్ను ఎవరు సంతోషపరుస్తారు, ఎవరు సంతోషపరచగలరు అని అంటే, నన్ను ఎవరైతే దుఃఖపరిచారో ఆ వ్యక్తి నన్ను సంతోషపరచగలుగుతారు అనేసి అతను చెప్తూ ఉన్నాడు. ఇంకా పౌలు ఇలా చెప్తూ ఉన్నాడు, మీకు దుఃఖము కలగవలెనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని. 4వ వచనం. పౌలు ఈ యొక్క అధ్యాయాన్ని ఎంతో దుఃఖంతో రాస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా, నేర్చుకున్నట్లుగా కొరింథీ సంఘం ప్రజలు, మరి ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక రకమైన భిన్న సంస్కృతులకు, భిన్నమైన మరి కల్చర్స్కి, బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించిన మనుషులు ఉన్నారు. వారిలో జ్ఞానులు ఉన్నారు, మరి ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఇటువంటి రకరకాల ప్రజలు, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వీరికి ఐక్యత కానీ, ప్రేమ కానీ, ఏకాభిప్రాయం కానీ లేవు. అదేవిధంగా వీరిలో కొంతమంది పౌలు యొక్క నాయకత్వాన్ని ఎదిరించేవారు ఉన్నారు. పౌలు ఎన్నో మరి కొరింథీ సంఘస్థుల నుంచి వచ్చినటువంటి ఆటంకాలను ఎదుర్కొన్నాడు. కానీ అతని నాయకత్వాన్ని కొంతమంది ప్రశ్నించినప్పుడు దానిని పౌలు సహించలేకపోయాడు. తను ఎంతో తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఎవరైతే పౌలును మరి తన నాయకత్వాన్ని, తన నడిపింపును ప్రశ్నించే వాళ్ళు మరి ఉన్నారని పౌలు రాస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి పౌలు మనోవేదనతో, బాధతో మరి ఇంకొకసారి కొరింథీ సంఘాన్ని నేను దర్శించను అని అతను రాస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ మనం చదువుకుందాం 5వ వచనం. ఎవడైనను దుఃఖం కలుగచేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖం కలుగచేసి ఉన్నాడు. నేను విశేష భారం వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలును. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు? తను తన నాయకత్వాన్ని ఎదిరించే వ్యక్తులను, తనను కాదు అన్నటువంటి మనుషులను, తన యొక్క లీడింగ్ని ప్రశ్నించేటటువంటి విశ్వాసులను క్షమిస్తున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్క సంఘంలో నాయకులను, ఆ సంఘాన్ని మరి నడిపించేటటువంటి కాపరులు, ఆ సంఘానికి నాయకులుగా ఉన్నటువంటి మనుషులను, ఆ యొక్క వ్యక్తులను, సేవకులను, మరి వారిని ప్రేమించి వారిని అనుసరించే ప్రజలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. అదేవిధంగా వారి యొక్క నాయకత్వాన్ని, వారి యొక్క లీడింగ్ని మరి ఇష్టపడని, అసహించుకొని, వారి స్వభావాన్ని అసహించుకునేటటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. మరి ఖచ్చితంగా పౌలు ఇదే సమస్యను కొరింథీ సంఘంలో నుంచి ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ యొక్క సంఘంలో కూడా పౌలును ఎంతో ప్రేమించి, పౌలును మరి ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, పౌలును మోరల్గా సపోర్ట్ చేసేవారు ఉన్నారు,
పౌలు యొక్క నాయకత్వానికి లోబడి అతన్ని అనుసరించేటటువంటి విశ్వాసులు కొరింథీ సంఘంలో ఉన్నారు. అదేవిధంగా కొరింథీలో అతన్ని ఇష్టపడనటువంటి వ్యక్తులు ఉన్నారు. అతని యొక్క నాయకత్వాన్ని ఇష్టపడని, అతని లీడింగ్‌ని ప్రశ్నించేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అయితే పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక నాయకుడిగా, ఆ సంఘాన్ని నడిపించేటటువంటి మరి కాపరిగా, నాయకుడిగా ఆ సంఘాన్ని స్థాపించింది పౌలే. కొరింథీకి వెళ్ళి కొరింథీలో సువార్తను మరి వెల్లడి చేసి అక్కడ నశించిపోతూ అనేకమైన విగ్రహారాధనతో మరి అనేకమైన వ్యభిచారపు యొక్క మరి పాపంతో నిండి ఉంది కొరింథీ సంఘము. అక్కడ కట్టు లేదు, నీతి నియమాలు లేవు ఆ ప్రజలకు. అటువంటి ప్రదేశానికి వెళ్ళి, అటువంటి గొప్ప పట్టణానికి వెళ్ళి పౌలు అక్కడ క్రీస్తు సువార్తను చాటించి అక్కడ సంఘాన్ని స్థాపించి మరి అక్కడ ప్రజలను, విశ్వాసులను బలపరుస్తూ ఉంటున్నప్పుడు పౌలును ఎదిరిస్తున్న వారిని మరి రక్షించబడిన వారు సంఘం వెలుపట ఉన్నవారు కాదు, సంఘం లోపట ఉన్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు, సంఘంలో గొప్పవారిగా మరి అనేకుల చేత గుర్తింపబడిన వారు పౌలును ఎదిరిస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు ఏమని ఇది మనకు ఈ రోజున నాయకులుగా ఉన్నప్పటికీ, నాయకులుగా లేకుండా విశ్వాసులంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యము పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క ప్రవర్తన ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు? మరి ఈ యొక్క వ్యక్తులను నేను క్షమిస్తున్నాను, మీరు కూడా వారిని క్షమించండి, వారికి వ్యతిరేకంగా మీరు ఏది కూడా ఆలోచించుకోవద్దు, వారిని మీరు క్షమించండి, వారిని సంఘంలో నిలువనియండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా 10వ వచనం చదువుకుందాం. మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇక్కడ ఈ మాట ఎంతో మరి మనము ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు అంటే మన యొక్క ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క మరి ప్రతిరోజు మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో మనము దుష్టుని యొక్క ఆలోచనలను గ్రహించిన వారంగా, దుష్టుని యొక్క ఆలోచనలను మనము ఎప్పుడూ గుర్తుపట్టే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమై ఉన్నది, ఆయన యొక్క నడిపింపై ఉన్నది మన పట్ల. మరి ఇక్కడ పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు? మనము ఎవరైతే మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో వారిని మనము క్షమించాలని చెప్తున్నాడు. ఇంకొక మాట లేదు, ఇంకొక ఆప్షన్ లేదు, మనకి ఇంకొక చాయిస్ లేదు. మరి కేవలం క్షమించడాన్ని గురించే మరి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మరి నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను. అంటే ఏమని చెప్తున్నాడు పౌలు ఇక్కడ? నా కొరకు నేను క్షమించడం కాదు, కానీ నా కొరకు నేను మాత్రమే ఆ వ్యక్తులను క్షమించట్లేదు, కానీ మీ నిమిత్తం కూడా క్షమిస్తున్నాను. అంటే ఏంటి? మీ అందరికీ నేను మాదిరి చూపించవలసిన వాడినే ఉన్నాను కాబట్టి నేను దేవుని సముఖమందు ఆ వ్యక్తులను మీ నిమిత్తం కూడా క్షమిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. గొప్ప సత్యము ఈ యొక్క వాక్యంలో దాచబడి ఉన్నది. అది ఏంటి అంటే మనం ఇతరులను క్షమించేటప్పుడు మన కోసం మాత్రమే ఆ వ్యక్తులను క్షమించట్లేదు, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులను, కానీ మనము ఇతరుల కొరకు మనల్ని చూసేటటువంటి వారికి, మనల్ని అబ్జర్వ్ చేసే వారి గురించి, మనల్ని మరి ఎవరైతే మన యొక్క వ్యక్తిగత జీవితాలను చూస్తూ ఉన్నారో వారి గురించి, సార్వత్రిక సంఘం గురించి కూడా మనం ఇతరులను క్షమించాలి. మన నిమిత్తం మనమే అయితే క్షమించలేకపోవచ్చు, అయితే
సార్వత్రిక సంఘం కొరకు దేవుని పరిచర్య నిమిత్తము, సంఘము వెలుపట ఉన్న వారి నిమిత్తము కూడా మరి ప్రాముఖ్యంగా మనము ఇతరులను క్షమించాలని, మనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి పట్ల, మనకు వ్యతిరేకంగా క్రియలు చేసేవారి పట్ల, మనకు వ్యతిరేకంగా కుయుక్తులు కలిగి ఉన్న వారి పట్ల మనము కేవలం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. 15వ వచనం చదువుకుందాం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. పౌలు ఏమని చెప్తున్నాడు? నశించిపోయే వారి పట్ల కూడా, అదేవిధంగా రక్షింపబడే వారి పట్ల కూడా మేము, అంటే ఎవరమైతే దేవుని చేత, క్రీస్తు చేత రక్షింపబడ్డామో మేము వారికి, దేవుని ముందు ఇటువంటి వారందరికీ, నశించిపోయే వారి పట్లను, రక్షించబడే వారి పట్లను క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాము, పరిమళ వాసనగా ఉన్నాము మేము అని అతని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పౌలు. ఈ రోజున ఈ సాక్ష్యాన్నే మనలో ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఏ విధంగా మనము క్రీస్తు సువాసనగా ఉంటామో, మన జీవితాలు పరిమళ సువాసనగా, దేవునికి ఇష్టమైనటువంటి, ఆయన ఆస్వాదించగలిగినటువంటి మరి ఒక చక్కటి మరి మంచి పరిమళ వాసనగా మనము ఏ విధంగా మార్చబడతాము అంటే క్రీస్తును బట్టే మార్చబడతాము. యేసు ప్రభువును బట్టి మాత్రమే మన జీవితాలు పరిమళ సువాసన భరితంగా మార్చబడతాయి. మన గత జీవితాలు, మనలో అనేకుల యొక్క గత జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే క్రీస్తును నమ్ముకుని ఆయనను విశ్వసించి మన జీవితానికి అధిపతిగా, మన యొక్క రక్షకుడిగా ఆయనను మన హృదయంలో మరి స్థాపించుకున్నామో, అప్పటి నుంచి కూడా మన జీవితాలు క్రీస్తును వెల్లడి చేసే, ఆయన పరిమళాన్ని వెల్లడి చేసే వారంగా మన జీవితాలు మార్చబడాలని, ఆ విధమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు సువాసనగా ఉన్నాడా? ఆయన ఏ విధంగా సువాసనగా ఉన్నాడు అని అంటే, మరి నాకు ఇక్కడ ఒక వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. మరి యేసయ్యకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటి అంటే మరి లిలీ ఆఫ్ షారోన్. ఆయన షారోని యొక్క పుష్పమై ఉన్నాడు. షారోను పుష్పంగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఏ విధంగా, ఆయనకు ఒక పువ్వు పేరు, ఒక ఫ్లవర్ పేరు ఆయనకు పెట్టబడింది. ఎందుకని అంటే ఆయన సువాసన భరితంగా, పరిమళ వాసనగా ఉన్నాడు కాబట్టే మరి ఈ యొక్క పేరు ద్వారానే ఆయన యొక్క గుణలక్షణము ఏంటి, అది పరిమళ సువాసన అనే ఆయన యొక్క గుణలక్షణము ఆయనకున్నటువంటి ఈ పేరు ద్వారా వచ్చిందని నేనైతే గ్రహించాను. హల్లెలూయా. మరి ఆయన ఏ విధంగా లిలీ ఆఫ్ షారోన్గా ఆయనను ఎందుకని పోల్చారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఎందుకు ఒక ఫ్లవర్తో పోల్చాడు? ఆయన భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఒక చిన్న పువ్వుతో ఏ విధంగా పోల్చబడుతున్నాడు అని అంటే, ఆ పువ్వుకున్నటువంటి శ్రేష్టత్వాన్ని బట్టి, ఆ యొక్క ఫ్లవర్ ఇచ్చేటటువంటి పరిమళాన్ని బట్టి, ఆ యొక్క చక్కని స్వభావాన్ని మరి ప్రభువుకు ఆపాదిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క గుణలక్షణము ప్రభువుకు చెందిందని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద అనేక కోటాను కోట్ల రకాల పూలు ఉన్నాయి. అయితే చాలా పూలకి వాటి యొక్క ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాటి యొక్క పరిమళము చాలా ఘాటుగా ఉంటుంది, స్ట్రాంగ్గా. అయితే ఈ షారోన్ లిల్లీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, దాని యొక్క ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందంటే చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా స్వీట్ స్మెల్ ఆ యొక్క ఫ్లవర్ కలిగి ఉంటుంది. అయితే
మరి అదే విధంగా ఈ యొక్క పువ్వు పేరు మరి యేసయ్యకి పెట్టారు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మరి ఈ పువ్వులో ఉన్నటువంటి ఆ యొక్క స్వీట్ స్మెల్ అనేది ఎంత లైట్గా మైల్డ్గా ఉంటుందో, మరి ఆ యొక్క ఫ్లవర్ని దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఎంతో మరి ఆహ్లాదకరమైనటువంటి స్మెల్. అది ఘాటుగా కాదు, అది మరి చాలా స్ట్రాంగ్ స్మెల్ అది ఇవ్వదు, కానీ చాలా మైల్డ్గా స్వీట్గా ఆ స్మెల్ ఉంటుంది. అయితే అదేవిధంగా మన యేసయ్య కూడా ఆయన ఎంతో సున్నితమైన స్వభావం కలిగినటువంటి మరి దేవుడుగా ఆయన మనకున్నాడు. ఆయన ఒకవేళ మరి ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క మరి గుణలక్షణాలు మరి చాలా స్ట్రాంగ్గా ఆయన రియాక్ట్ అయ్యే విధానము ఆ విధంగా ఉన్నట్లయితే ఈ రోజున భూమి మీద ఏ మనిషి కూడా బ్రతికి ఉండేవారు కాదు. మరి ఆయన ఎంతో సున్నితమైన స్వభావం కలిగిన ఒక మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి స్వభావం. ఈ యొక్క ఫ్లవర్కు ఉన్నటువంటి ఫ్రాగ్రెన్స్ ఆయనకు ఏ విధంగా గుర్తుగా ఉంది అంటే ఆయనలో ఉన్న ప్రేమ గుణాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఈ యొక్క ప్రేమ వలన ఆయన మనుషులను జయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న ప్రేమ గుణాన్ని బట్టి సమస్త భూప్రజలు ఆయన వైపుకు ఆకర్షించబడుతూ ఉన్నారు. ఆయన ఏం చేశాడు? ఆయన కేవలము ఆయన స్వభావాన్ని పోలి ఆయన ఉన్నాడు. ఆయన ఏమీ కూడా ఆయన స్వభావానికి మించి ఆయన ఏమీ చేయడని దేవుని వాక్యంలో ఉంది. అయితే ఆయన స్వభావమే ఆయనను మరి ఒక ప్రత్యేకమైన మరి వ్యక్తిగా సమస్త భూప్రజలు ఆయన వద్దకు పరిగెత్తుకుని వచ్చేవారిగా ఆయనను నిలబెడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన స్వభావం ఎటువంటిది అని అంటే ఆయన యొక్క స్వభావము సున్నితమైన స్వభావము. ఆయన సున్నితమైన హృదయం కలిగినటువంటి దేవుడుగా, అంటే ప్రతి ఒక్క మనిషిని అర్థం చేసుకోవడానికి, వారిని ఆదరించడానికి, వారిని మరి చేర్చుకోవడానికి సిద్ధ స్వభావం కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఆయన ప్రతి ఒక్క మనిషికి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అంటే ఆయన యొక్క జ్ఞానం, క్రీస్తును బట్టి అయినటువంటి జ్ఞానము మనలో ఉండాలని, అదే మన యొక్క పరిమళ సువాసనని దేవుడు చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే క్రీస్తు యొక్క జ్ఞానము ఏంటి అనంటే మరి ఆయన యొక్క జ్ఞానము మనకు ఏ విధంగా మనకు తెలియపరచబడుతూ ఉంది అనంటే, క్రీస్తు ఏవైతే చేశాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ కార్యాలు అయితే చేశాడో, ఆయన యొక్క రక్షణను గురించినటువంటి ఈ యొక్క విషయాలను గురించినటువంటి సంపూర్ణమైన నిశ్చయత మనలో స్థిరంగా ఉండాలి. అప్పుడు మనలో నుండి దేవుని యొక్క జ్ఞానము మనకు తెలియకుండానే వెల్లడి అవుతూ ఉంటుంది. మరి దానిని వెల్లడి చేసేది పరిశుద్ధాత్మ దేవుడై ఉంటాడు. అయితే ఎప్పుడు ఇది జరుగుతుంది అనంటే, క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము మనకు మరి ఎవరో చెప్పినప్పుడు వచ్చేది కాదు, కానీ మరి ఎవరినో చూసినప్పుడు మనకు తెలిసేది కాదు, కానీ మనంతట మనము తెలుసుకోవాలి. మనకి ఏ విధంగా మనంతట మనం తెలుసుకోగలుగుతాము క్రీస్తుని గురించి అంటే, మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించినటువంటి మాటను బట్టి కలుగుతుంది. మనలో విశ్వాసము, దేవుని గురించినటువంటి, క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అని అంటే దేవుని వాక్యంలోంచి మాత్రమే కలుగుతుంది. మరి దేవుని వాక్యంలో మరి ఏముంది అని అంటే, క్రీస్తు ఏమై ఉన్నాడో రాయబడి ఉంది, తెలియజేయబడి ఉంది. ఆయన ఏం చేశాడో తెలియజేయబడి ఉంది. ఆయన వ్యాధిగ్రస్తుల యొద్దకు వెళ్ళాడు, ఆయన దుఃఖంలో ఉన్న వారి వద్దకు వెళ్ళాడు, వారిని పరామర్శించాడు, వారిని తాకాడు, వారిని స్వస్థపరిచాడు, వారిని ఆదుకున్నాడు, ఆదరణ లేని వారిని ఆదరించాడు. యేసయ్య మరి కృంగిపోయిన వారి వద్దకు వెళ్ళాడు,
వారిని లేవనెత్తాడు, బాధలో ఉన్న వారిని ఓదార్చాడు. ఆయన చిన్నపిల్లల వద్దకు వెళ్ళాడు, పసిబిడ్డల్ని ఎత్తుకున్నాడు. ఆయన వాత్సల్యాన్ని చూపించాడు, ఆయన ప్రేమను కనపరిచాడు. ఎప్పుడు ఆయనలోంచి ప్రేమనే ప్రజలు పొందుకున్నారు. ఆ విధంగా ప్రభువు లోకంలో జీవించాడు. ఈ లోకంలో ఆయనను పోలి మాత్రమే మనం కూడా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, దేవాది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మరి ఆయన ఏ విధంగా మరి ఇటువంటి కార్యాలన్నీ చేయగలిగాడు? ఆయనలో ఒక గుణం ఉన్నది, శ్రేష్టమైన గుణము. ఏంటి అని అంటే సున్నితమైన స్వభావము. షారోన్ లిల్లీ వంటి అటువంటి సువాసన కలిగినటువంటి స్వభావము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క మనిషిని ఆయన రీచ్ అవ్వగలిగాడు. మరి మరి పాపం చేసినటువంటి స్త్రీలను ఆయన మరి మరి ఆయన ఓదార్చాడు, ఆయన వారిని ధైర్యపరిచాడు, వారిని క్షమించి వారికి అండగా నిలవబడ్డాడు. ఆయన పాపం చేసిన పురుషులను ఆయన క్షమించాడు, వారిని మరి బాగు చేశాడు, వారి జీవితాలను వారిని మరి కట్టి వారి జీవితాలను నిలబెట్టాడు సొసైటీలో తిరిగి. మరి ఈ విధంగా ప్రతి ఒక్క మనిషి ఆయన యొక్క ప్రేమకు, ఆయన యొక్క స్వభావానికి ఆకర్షించబడనటువంటి మనిషి ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. ఆయన స్వభావం అంత చక్కటిది, ఆయన స్వభావం అంత ప్రేమ కలిగినది. కాబట్టి మనుషులకు ఆయన ఈ రోజున వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రభు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ యొక్క ఈ జ్ఞానమే మనల్ని ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి విజయాలు కాదు, కానీ ఈ లోకంలో విజయాలు టెంపరీ మాత్రమే, ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే. అయితే మనకు శాశ్వతంగా మనకు విజయాన్ని ఇచ్చేది, మన యొక్క విజయాలను స్థిరపరిచేది, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు పరిపాలించే దేవుని సన్నిధిలో మనల్ని విజయోత్సవంతో నిలబెట్టేది క్రీస్తును గురించినటువంటి జ్ఞానం మాత్రమే. అది ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పొందుకోగలము. మరి మనము దాటిపోయాక మరణమై మనము సమాధిలోనికి వెళ్ళిపోయాక మనము ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాము, మనము దేవుని సన్నిధిలో మరి నిలబడతాము అనే ఒక అవకాశం మనకు లేదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడే, మనకు అవకాశం ఇవ్వబడుతూ ఉన్నప్పుడే, మన దినములు పొడిగించబడుతూ ఉన్నప్పుడే మనము క్రీస్తుని గురించినటువంటి ఆయన స్వభావాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ఉన్నప్పుడు, ప్రతి దినము ఆయన నడిపింపుకు మనము లోబడుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క జ్ఞానము మనల్ని ఈ లోకంలో విజయవంతంగా నిలబెడుతుంది. మరి అలా అని ఈ లోకంలో మనకు కేవలము పరలోకంలోనే మనము చనిపోయాక మరి ఈ లోకాన్ని దాటిన తర్వాత ఆ శాశ్వత కాలంలో మాత్రమే మనకు విజయము అని దేవుడు చెప్పట్లేదు. ఈ భూమి మీద కూడా మనల్ని విజయవంతంగా ఆయన తప్పకుండా నిలబెడతాడు. ఏ విధంగా పౌలు అపొస్తలులను నిలబెట్టలేదా? మరి ఆయనను నమ్ముకున్నటువంటి ఆదిమ సంఘ నాయకులను నిలబెట్టలేదా? ఆ యొక్క విశ్వాసులను ఆయన మరి అనేకుల ముందు సాక్షులుగా నిలబెట్టలేదా? ఆయన వారిని బట్టి అనేకులను మరి ఎంతో మరి కఠినమైన హృదయం కలిగినటువంటి నాయకులను మరి అధిపతులను మార్చలేదా? ప్రజలను ఆయన వైపు ఆయన ప్రేమ కలిగినటువంటి హృదయంతో వారిని నింపి ఇటువంటి బిడ్డల ద్వారా క్రీస్తును యొక్క జ్ఞానాన్ని కలిగి ఆ యొక్క జ్ఞానాన్ని చూపిస్తూ పరిమళ వాసనగా ఉన్నటువంటి బిడ్డల ద్వారా లోకాన్ని మార్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినంన అదే యొక్క సువాసనను, అదే యొక్క క్రీస్తు యొక్క సువాసన జ్ఞానాన్ని ఈ దినంన ప్రతి ఒక్క విశ్వాసి కూడా కలిగి ఉండాలని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరి వచనం మనం చదువుకుందాం. 17వ వచనం.
మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఈ యొక్క ధైర్యము ఈ దినంన ఎంతమంది బోధకులకు ఉంది? మరి కేవలము మేము క్రీస్తు యొక్క జ్ఞానమును మాత్రమే బోధిస్తున్నామనే ధైర్యము, అటువంటి గొప్ప విశ్వాసము, అటువంటి గొప్ప మరి ఆ యొక్క నిబ్బరమైనటువంటి స్థితి ప్రతి ఒక్క నాయకుడికి, నాయకురాలికి, దేవుణ్ణి బోధించే ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దేవుని వాక్యానికి మన మాటలను, మన యొక్క ఉద్దేశాలను కలపడం అనేది మరి తీవ్రమైన పాపంగా మరి దేవుడు ఎంచుతూ ఉన్నాడు. అటువంటి వారికి మరి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనాలలో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వారికి ఈ గ్రంథంలో తెలుపబడిన ప్రతి తెగులు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపిడి వారికి, వారి కుటుంబాలకు కలుగుతుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలోంచి ఒక మాటను తీసివేసి బోధించేవాడికి మరి ఈ గ్రంథంలో పలకబడిన ప్రతి శాపము, ప్రతి తెగులు వాడికి కలుగుతుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయనను మనము ఎప్పుడూ ప్రేమ కలిగిన దేవుడుగా మాత్రమే కాదు, ఆయన శిక్షించే దేవుడు, ఆయన గద్దించే దేవుడు, ఆయన తీర్పు తీర్చే దేవుడు అని మనం ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి ఇటువంటి భయభక్తులు కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి లోబడేటటువంటి, ఇతరులను క్షమించేటటువంటి, మరి క్రీస్తు సువాసనగా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఇతరులకు మనము ఒక మైల్డ్గా, ఒక స్వీట్ సెంట్గా, మరి క్రీస్తు సువాసనగా మనల్ని మనము మరి ప్రతి దినము మార్చుకుంటూ అనేకులకు ఆదరణగా మనము ఈ లోకంలో మరి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఎడల తన కృపను వెల్లడి చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.